ఓకే పిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? ఫ్రెండ్స్ అంటే ఇష్టమేనా మీకు? ఇష్టమా కాదా చెప్పాలి. రమ్మంటారా? రమ్మంటారా? మీరు అలా చేశారనుకో, అక్కడ దాకా వచ్చారు, కింద వరకు వచ్చారంట, అటు నుంచి అలా వెళ్ళిపోతారు. ఓకేనా? ఓకేనా బాయ్స్? మీరు మరి ముఖ్యంగా ఓకేనా? అదిగో అక్కడ వరకు వచ్చేస్తున్నారా? వచ్చేస్తున్నారక్క? అదిగో వచ్చేస్తున్నారంట. అందరూ సైలెంట్గా ఉండాలి. ఓకేనా? రాగానే ఏమని మాట్లాడతారు? మాట్లాడరా? ఏమిని మాట్లాడరా? వచ్చిందా? ఏది ఏదిరా? ఎక్కడా? మీరు అబద్ధాలు ఆడుతున్నారు కదా? నిజం చెప్పండి రా. ఏది? అయ్యో, ఎక్కడా? ఏ మీరు అబద్ధం. అయ్యో, ఏదిరా? అదుగో, మీరు అందరు నన్ను చీట్ చేస్తున్నారు కదా. నిజంగా వచ్చారా? సరే, అయితే మీరు అందరూ కలిపి పిలవండి. ఓకేనా? పిలవండి. అయితే రెడీ, 1 2 3 స్టార్. పిలవండి. ఫ్రెండ్స్ రండి అని పిలవండి. పిలవాలి. హాయ్ అక్క. హాయ్ 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 చెప్పండి అందరూ. హాయ్ బాయ్ సీ యూ టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ 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 బాయ్. అయ్యో, అదేంట్రా మాట్లాడతానని చెప్పి బాయ్ చెప్పేశారే? మాట్లాడరా? మాట్లాడతారు లేరా? మరి బాయ్ ఎందుకు చెప్పారు? పిలవండి అయితే సార్. నేను రాను. అయ్యో, మా పిల్లలేదో. అక్క అమ్మా చెప్పమ్మా. వాళ్ళు బాయ్ చెప్పారు కానీ నేను రాను. లేదు, ఈసారి బాయ్ చెప్పరు, నీతో మాట్లాడతారు. ఒకసారి అమ్మ పిల్లల కోసం. అవునా? హాయ్ హాయ్ హలో టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ బాయ్. వద్దొద్దు వద్దొద్దు, బాయ్ చెప్పలేదు ఈసారి, వాళ్ళు నీతో మాట్లాడతారంట. సరే అక్క. సరే చెప్పమ్మా. బాగున్నారా? బాగున్నారా? బాగున్నారంట. నేను కూడా బాగున్నాను. అడగండి, బాగున్నారా అని అడగండి. బాగున్నారా? ఎంత బాగున్నారా? నేను కూడా చాలు 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 చాలు. నోరు మొత్తం ఏంటక్క? చాలు, నోరు బాగా పెద్దగా ఉంది కదా, ఇంకా పెద్దది అయిపోద్దని. కాదు, చెప్పు. అంత బాగున్నానని చెప్తున్నా. ఓకే సరే. ఎంత బాగున్నా తెలుసా? చాలు చాలు, నువ్వు చాలా బాగున్నావని మాకు అర్థమవుతుందిలే. సరే, నీ పేరేంటో చెప్పు. చెప్పాలవుదా? చెప్పు రే. చెప్పమంటారా? మరి అడగండి. సరే అక్క చెప్పమ్మా. నా పేరేనా? నీ పేరే. సరే, నా పేరేనా? నీ పేరే చెప్పు. అక్క చెప్పు. ఆడలు చూస్తున్నా సిగ్గ. అయ్యో, సర్లే వాళ్ళ కాల్. అక్క చెప్పు. ఆడపిల్ల చూస్తున్నా సిగ్గ. అయ్యా, అలా అయితే ఎలా? చెప్పు, నీ పేరు చెప్పు. చెప్పు. ఆ జెస్సీ ఉంది కదా, ఆ పిల్లల్ని చెప్పు. అవునా? అక్క చెప్పు. నా పేరా? నీ పేరే. అయితే నీ పేరేంటి? ముందు నేను అడిగాను కదా ఫస్ట్. రెండోసారి నేను అడిగాను కదా. ఫస్ట్ నేను అడిగాను నిన్ను. సెకండ్ నేను అడిగాను కదా. సరే, నా పేరు అనుష. అనుష? చెప్పు. అంటే? తెలీదు. అనుష అంటే నీకు తెలీదా? తెలీదు. ఓహో, నీకు తెలీదు అనమాట. అయితే తెలీదు. మరి తెలిసే పేరు పెట్టుకోవచ్చు కదా అక్క. మా అమ్మ వాళ్ళు పెట్టారు నాకు ఆ పేరు. అవునా? వీళ్ళు వాళ్ళని అడుగుతావా? మా అమ్మ వాళ్ళని వెళ్ళి అడుగుతావా పేరు? సరే, నీ పేరేంటి చెప్పు ఫస్ట్. నా పేరా? చెప్పు. చెప్పు. నిన్నటి పేరు చెప్పనా? మొన్నటి పేరు చెప్పనా? మొన్నటి పేరు చెప్పనా? అమ్మో, ఎరే, ఒకటే పేరు ఉంటుందిగా మనకి, రోజుకొక పేరు ఉంటుందా? ఒకటే పేరు కదా, మరి నీకు అన్ని పేర్లు ఎందుకున్నాయి? అన్నీ చెప్పు. అక్క చెప్పు. నా పేరా? నేను రోజుకో పేరు పెట్టుకుంటా. అబ్బో, అరే మీరు పెట్టుకుంటారు అలాగా?
అరే మీకు ఉన్నాయా? రోజుకో పేరున్నాయా? లేవా? అరే పెట్టుకోండి ఎక్కడి నుంచి అన్నా, సరేనా? అక్క చెప్పమ్మా. నా పేరు. నీ పేరు? మరి ఎవరు నవ్వకూడదు. నవ్వరు. అరే ఎవరు నవ్వకూడదు, సరేనా? నా పేరు చెప్పు. అక్క నా పేరు సుకు మరక. సుకు మారా? ఏ అదిగో నవ్వుతున్నారా? నవ్వుతున్నారా అక్క? నవ్వరు అక్క చెప్పమ్మా. నవ్వుతున్నారా? నవ్వరు చెప్పు. అక్క చెప్పు. నా పేరు సుకుమార్. సుకుమార్. మేము మా డాడీ, నేను, మా అన్నయ్య మాత్రమే ఉంటాం. అందుకనే నా పేరు మా డాడీ పెట్ల, నేనే పెట్టేసుకున్నా. అవునా? పిల్లలు మీ పేర్లు ఎవరు పెట్టారు మీకు? మరి నీకేంటి? నా పేరు నేనే పెట్టేసుకున్నా. అవునా? అక్క చెప్పు. అక్క చెప్పు. ఎంతకి వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారక్క? రే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం కాదు. ఆగు, నువ్వు ఎందుకు వచ్చావు? మీరు ఎందుకు వచ్చారు నాకు తెలుసు. వినోద్ అన్న చెప్పాడు. వినోద్ అన్న అన్నాడు నన్ను కూడా పిలిచాడు కాక అన్నయ్య. అవునా? అన్నయ్య అన్నాడు, అరే మా చర్చిలో భోజనాలు పెడుతున్నారు, బంగాళదుంప వేసి చికెన్ వేసి పెడుతున్నారు, రా రా అంటే వచ్చేసానక్క. అవునా? పిల్లలు మీరు భోజనం చేయడానికి వచ్చారా? మరి భోజనాలకు వచ్చారా? వినోద్ అన్నయ్య చెప్పాడు ముందే, నన్ను కూడా పిలిచాడు అన్నయ్య భోజనాలకు రా రా అంటే వచ్చేసా. లేదు, మా పిల్లలు భోజనానికి రాలేదు. దేనికి వచ్చారు? వాళ్ళు దేవుని మాట. వచ్చుంటారా? దేనికి? బిస్కెట్లకి చాక్లెట్లకి వచ్చుంటారా? లేదు లేదు. అవునా? అంతే కదా, మీరు దానికే వచ్చారా? సరే పిల్లలు మీరు దేనికోసం వచ్చారు ఇక్కడికి? సిబిసి. సరే సిబిసి అంటే ఏంటి? అరే పిల్లలా, సిబిసి అంటే మీకు తెలీదు? సిబిసి అంటే చెప్పు. నీకు కూడా తెలీదా? సిబిసి అంటే అన్నకి కూడా తెలియదు, వినోద్ అన్నకే. సిబిసి అంటే అన్నకు కూడా తెలీదా? అక్క చెప్పు. సిబిసి అంటే ఎక్కడున్న పిల్ల కూడా తెలీదా? అవునా? తెలీదా? సిబిసి అంటే అరే అరిస్తే నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోనా? అరే పిల్లలు, సిబిసి అంటే నేను చెప్తాను వినండి. సిబిసి అంటే చికెన్ బిర్యానీ సెంటర్. అదే అది చెప్పాడా? అదే. ఒకసారి పిల్లలు సైలెంట్ వినాలి. ఒకసారి సిబిసి అంటే ఏంటో చెప్పండి పిల్లలు. చికెన్ బిర్యానీ సెంటర్. లేదు లేదు, మా పిల్లలు చెప్తారు, విను. చెప్పండి మా పిల్లలు. ఏంటి? చికెన్ బిర్యానీ సెంటర్ కాదు, చిల్డ్రన్ బైబిల్ క్లబ్. కాదు కాదు, సిబిసి అంటే చికెన్ బిర్యానీ సెంటర్. లేదు. ఏంటక్క కొడుతున్నా? మరే నువ్వు కరెక్ట్ చెప్పడం లేదు, మా పిల్లలు కరెక్ట్ గా చెప్తున్నారు. నేను అలాగే నేర్చుకున్నానా. ఎవరు చెప్పారు నీకు? నేనే. సిబిసి అంటే చికెన్ బిర్యానీ సెంటర్ అని మాత్రమే నాకు తెలుసా. కాదని చెప్తున్నాను కదా. మరి కాదని చెప్తున్నాను కదా. మరి కాదని చెప్తున్నాను కదా. సరే, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. వద్దా? నెత్తిమే చేయొద్దు. లేదురా చేయొద్దా? లేదమ్మా. వద్దానా? అయ్యో పిల్లలు బాగుందా లేదా? పిఠాపురంలో నీ క్వశ్చన్ తెలుసా? రైల్వే స్టేషన్ దిగంగానే వేయించుకున్నా. అవునా? చాలా బాగుంది. మరేమనుకున్నా, సూపర్. రోజు చీపురు కట్టించుకుని దూకుంటా. అవునా? మీరు చీపురు కట్టలేదు దూకుంటారు తలా? మరి చూడరా. అక్క 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 చెప్పమ్మా. ఆ పిల్లలు అరే అరే పిల్లలు, అక్క అక్క ఇక్కడ మా ఫ్రెండ్ వస్తుంది కానీ నేను రాలేదని చెప్పండి, సరేనా? ఓకే. అరే పిల్లలు, నేను రాలేదని అబద్ధం ఆడండి, సరేనా? అయ్యో అబద్ధం మా పిల్లలు అబద్ధాలు ఆడరు. అరే ప్లీజ్ రా. అరే మీకు చాక్లెట్ ఇస్తాను రా. లేదు. అరే బిస్కెట్ ఇస్తాను రా. అరే లాలీపాప్ ఇస్తాను రా. లేదు. అబ్బాబ్బా ప్లీజ్ రా, చాక్లెట్లు కూడా ఇస్తాను రా. అక్క చెప్పమ్మా. మా మంచి అక్క కాదు, నీకు చాక్లెట్ ఇస్తాను అక్క. అమ్మ లేదు, మేము నేను రాలేదని చెప్పు, సరేనా? లేదు. అబ్బా ప్లీజ్ అక్క. లేదు. మా మంచి అక్క, మంచి అక్క. అబ్బా చెప్పక. లేదు. అబద్ధాలు వద్దు, నాకేం చాక్లెట్ ఇస్తా. ఏమొద్దు. బిస్కెట్ ఇస్తా. అసలు వద్దు. అబ్బా వచ్చి చెప్పక, చెప్పండి ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. మా మంచి అక్క. చెప్పండి రా. పిల్లలు చెప్పండి రా. చెప్తారా అబద్ధాలు? చెప్పమనమ్మా. సరే పిల్లలు, మనం అబద్ధం ఆడొచ్చా? చెప్పండి. అబద్ధం ఆడకూడదు కదా. అబద్ధం ఆడితే ఏమవుతుంది? పనిష్మెంట్ కూడా ఉంటుంది కదా పిల్లలు. సరే, కానీ సుకుమార్ ఏం చెప్తున్నాడు? అబద్ధం ఆడమంటున్నాడు కదా. కానీ పిల్లలు, మనం అబద్ధం ఆడకూడదు, సరేనా? వాళ్ళ ఫ్రెండ్ వస్తుందంట, వాళ్ళ ఫ్రెండ్తో కూడా మనం మాట్లాడదాం, ఓకేనా? నిజం చెప్దాం, అబద్ధం వద్దు, ఓకేనా? సరేనా? పిలవండి.
రాసుకోనా నా దేవుని సజీవ వాక్యము వావ్. చిట్టి మదిలో నేను రాసుకోనా బలము కలిగిన దైవ వాక్యము. హాయ్ అక్క. హాయ్ అక్క బాగున్నావా? చాలా బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను అక్క. అవునా, నీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. సరే, నీ పేరేంటి? నా పేరు స్వీటీ అక్క. ఏం పేరు? నా పేరు స్వీటీ అక్క. వావ్ స్వీటీ, చాలా బాగుంది నీకులాగే. అయ్యే పిల్లలు బాగున్నారా? అరే పిల్లలు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఎందుకంటే మీరు దేవుని సందులో ఉండి మంచి పాటలు నేర్చుకుంటున్నారు, కథలు వింటున్నారు. క్లాసుల్లో దేవుని వాక్యం వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. అక్క అమ్మా, అరే పిల్లలు పిల్లలు వినాలి. అరే పిల్లలు, మా ఫ్రెండ్ గాని ఇక్కడికి వచ్చాడా? అవునా అక్క? అమ్మా చెప్పు. అక్క చెప్పు. వాడు అంత మంచోడు కాదక్క. అవునా, ఏం చేశాడు? అక్క చెప్పు. వాడు ఉమ్, ఇంట్లో చిన్న కుమారుడే కానీ ఉమ్, వాళ్ళ డబ్బుల కోసం ఉమ్, వాళ్ళ నాన్న చాలా వేధిస్తూ ఉంటాడక్క. ఉమ్. మొబైల్లో పబ్జి ప్రీ ఫైర్ గేమ్స్ ఆడుకోవాలని అయ్యో 40,000 రూపాయల ఫోన్ కొనుక్కున్నాడక్క. అవునా. ఆ, ఉమ్, అంత మాత్రమే కాకుండా ఉమ్, స్కూల్ కి సరిగ్గా వెళ్ళడు, ఉమ్, చదువుకోడు. ఉమ్. తర్వాత వాడికి బ్యాడ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారక్క. అవునా. వాళ్ళతో తిరిగి ఉమ్. లేనిపోని అలవాట్లన్నీ చేసుకుంటున్నాడక్క. అయ్యో. రే. అచ్చా. అక్క పిల్లలు సైలెంట్గా ఉండాలి. అక్క అమ్మా చెప్పు. అయితే చెప్పు, నువ్వెప్పుడు వచ్చా? ఏ స్వీటీ, నువ్వెప్పుడొచ్చా? నేను ఎప్పుడో వచ్చాను రా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేనా, వినోదన్న మళ్ళీ మిగిలిందన్నాడా, అందుకని వెళ్ళి తీసొచ్చా కిందకే. అరే నువ్వు తినడానికే వచ్చావురా. ఈ పిల్లలైతే ఇక్కడ సన్నిధిలో కూర్చొని చక్కగా దేవుని మాటలు వింటున్నారా. నేను విన్నాను, నాకు రాదేంటి? నాకు కూడా పాటలు వచ్చు, కావాలంటే పాడమంటావా? రే నీకు పాటలు వచ్చంటే నేను ఎలా నమ్మాలరా? నీకేమీ పాటలు రావు. అరే నాకు పాటలు రాదంటావా? నేను పాడినా, ఇందాకే కొత్త పాట కూడా నేర్చుకున్నా. అరే పిల్లలు, సిబిసి వచ్చి మీకు వచ్చారా? సరే నేను పాడతాను, మీరు వినండి. ఏంటి నువ్వు కూడా విను, సరేనా? సరే, ఒకసారి మైక్ పెడతానా? వద్దులే, ఉండ, నాకు లేదండి. సరే, ఒరే మీరెంతకు అంటారు, నేను అనాలి. బాయ్స్. సిబిసి మీకోసం వచ్చేసిందండి. సండే స్కూల్కి త్వరగా రారండి. సిబిసి మీకోసం వచ్చేసిందండి. త్వరగా రండి. బిస్కెట్ల కోసం, చాక్లెట్ల కోసం, లాలీపాప్ల కోసం, ఐస్ క్రీమ్ కోసం సిబిసి మీకోసం వచ్చేసిందండి. త్వరగా ఆగు. కొడుతున్నా. మరి ఆగు, మేము నేర్చుకుంది అలాంటి ఆ సాంగ్ కాదు. ఏ పిల్లలు, మీరు అలా నేర్చుకున్నారు సాంగ్? నువ్వు అన్ని తప్పులే, తిండి కోసం తప్ప ఏమీ పాడడం లేదు. అక్క వాళ్ళకి చాలా బాగా వచ్చు. ఏది పాడమనండి. సరే పిల్లలు, మీరు పాడతారా? ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. త్వరగా రండి, చాక్లెట్ బిస్కెట్లు తిందామా. హే చెప్పేసి మీకోసం చెప్తానా? మళ్ళీ కొడతామండి. మరి నువ్వు ఆగు, మా పిల్లలు పాడుతున్నారు కదా, విను. పాడట్లేదా? పాడుతున్నారు, నువ్వు విను. ఓకేనా? సరే సరే పిల్లలు, మీరు గట్టిగా పాడండి. ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. నేను కూడా అలాగే పాడాను కదా. ఏటమ్మా? నేను కూడా అలాగే పాడానుగా. లేదు, నువ్వు చాక్లెట్లు బిస్కెట్స్ ఇవన్నీ అన్నావు, దానికోసం వచ్చానన్నావు. అవునా? అవునా కదా అక్క? చెప్పు. అంతేనక్క, ఎప్పుడు సండే స్కూల్ రాడు గాని చర్చికి మాత్రం తింటాకే వస్తాడక్క. అవునా? ఏ స్వీటే, మంచి మాటలు చెప్పు, ఏంటి అలా చెప్తున్నా? అక్క చెప్పు. వీడు మనిషి మంచోడే కానీ బుద్ధి మాత్రం మంచిది కాదక్క. అవునా? ప్రతిరోజు వీడి డాడీ వీడి కోసం ఏడుస్తూ ఉంటాడక్క. అవునా?
ఏ స్వీట్ ఏంటి ఊరకుంటే నేను ఎక్కువ చేస్తున్నావేంటి? అరే నీ గురించి నేను ఉన్నది చెప్తున్నాను కదరా అక్క. చెప్పు. అంత మాత్రమే కాకుండా మొన్న వీళ్ళు డాడీని ఆస్తి కోసం గొడవాడుతున్నాడు అక్క. అవునా? గొడవాడి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి వాళ్ళ డాడీ దగ్గర డబ్బులు అడుగుతున్నాడు అక్క. అవునా? నీకెందుకో అక్క. అలాగే కాకుండా అప్పుడప్పుడు వాళ్ళ నాన్న జోబులో నుండి దొంగతనం చేస్తూ ఉంటాడక్క. అవునా? అక్కడ ఆ జోబులో ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంటూ ఉంటాడక్క. నీకెందుకో నీకు చెప్పన్నారా? అసలు నా గురించి ఇంత బ్యాడ్ గా చెప్తావా? ఒకసారి అయ్యో తప్పు. అయ్యో ఒకసారి అయ్యో ఆగా చాలు 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 చాలు. ఏంటి కుమార్ నువ్వు ఇంత బ్యాడ్ బాయ్వా? అయ్యయ్యో స్వీటీని ఎందుకు అలా కొట్టా చెప్పు. నువ్వు ఇంత బ్యాడ్ బాయ్ అనుకోలేదు అసలు. చెప్పు అక్క చెప్పు. 6 కొట్టా. ఏం కొట్టావు? 6. ఏం 6 కొట్టావా? మరి లేకపోతే నా గురించి చెడ్డగా చెప్పిద్దా? అయ్యో తప్పు కదా, అలా కొట్టచ్చా? కొట్టకూడదు. పిల్లలు కొట్టచ్చా అలాగా పక్క వాళ్ళని? మరి చూడంగో ముద్దొచ్చి కొట్టాను అంతే. రే ముద్దొచ్చి కొడతారు ఎవరన్నా? ఏరా ముద్దొస్తే ముద్దు పెడతారు, కొడతారా? అయ్యో స్వీటీ ఆడుకోమ్మ నువ్వు. అవన్నీ దొంగడిపులే, మీరు నమ్మొద్దు. అయ్యో చెప్పు. ఎప్పుడు నన్ను ఇలా కొడుతూనే ఉంటాడక్క. అయ్యో చెప్పు. ఎవరు మాట వినకుండా వీడు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నాడక్క. వీళ్ళ అన్నయ్య మాట, వీళ్ళ డాడీ మాట కూడా వీడు వింటలేదక్క. అక్క వాడికి కొన్ని మంచి మాటలు చెప్పండి అక్క. సరే. నాకు తెలీదా? నాకు తెలీదా? నాకు తెలీదా? అయ్యో ఇట్రా నువ్వు ఒకసారి పక్కన చూసారక్క. వాడు మంచోడు కాదక్క. వాడికి మంచి మాటలు చెప్పండి అక్క. సరే స్వీటీ వెళ్తానక్క. బాయ్ అక్క. సరే పిల్లలు బాయ్ చెప్పండి స్వీటీకి. అరే పిల్లలు పిల్లలు వినండి ఒకసారి. అరే పిల్లలు వీడికిలాగా ఉండొద్దు సరేనా? అబద్ధాలు ఆడొద్దు సరేనా? మీ నాన్న దగ్గర దొంగతనం చేయొద్దు సరేనా? ఇదిగో వెళ్తావా మళ్ళీ ఇంకో 6 కొట్టనా? వెళ్తావా ఇంకో 6 కొట్టనా? అరే ఎందుకు అలా చేస్తున్నా? అరే పిల్లలు పిల్లలు అరే పిల్లలు సైలెంట్ గా ఉండాలి. అరే పిల్లలు పిల్లలు ఒరే వీడికిలాగా ఉండొద్దు సరేనా? అరే మంచి బిడ్డలుగా ఉండండి సరేనా? సరే అక్క. బాయ్ అక్క. బాయ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీ మొహం చూడాలనిపించట్లేదా అక్క? అవి త్వరగా వెళ్ళమనండి. అరే ఎందుకురా? సరే పిల్లలు బాయ్. చెప్పు చెప్పక. చెప్పు. ఏం చెప్పను నువ్వు చేసేయని బ్యాడ్ పనులు అసలు. కాదా? అవును. పిల్లలు సుకుమార్ బ్యాడా గుడా? ఆగండి ఆగండి. చెప్పు. స్వీట్ ఏం చెప్పింది? మా డాడీ జోబులో ఉన్న డబ్బులు అందా? అవుంది. మరి మా డాడీ జోబులో డబ్బులు అయితే ఎవరి డబ్బులు? నాయే. అబ్బా ఆడెవడరా? నువ్వు నావాడువేరా? నువ్వు నావాడువే. అవి నాయే. విను, మీ డాడీ జోబులో డబ్బులు అంటే నాయే నీయే, కానీ అడిగి తీసుకోవాలి మీ డాడీ. అవునా కదా పిల్లలు? అడిగి తీసుకోవాలా లేకపోతే చెప్పకుండా తీసుకోవాలా? అడిగి తీసుకోవాలి. అడిగి తీసుకోవాలా? అడగకుండా తీసుకుంటే దొంగతనం అంటారు. చెప్పు. కాదక్క ఇటువంటి పనులన్నీ నేను చేయట్లేదు కానీ ఎవరో నాకు చెప్తున్నారక్క. ఎవరు? ఏమో ఆడో మనిషి కనబడ్డు గాని మాట వినపడుతుంది అక్క. రే ఎవర్రా? ఏమోనక్క. ఎవరమ్మా? అక్క ఏమోనక్క. వాడు ఎప్పుడు మనిషి కనపడ్డు కానీ రే దొంగతనం చెయ్యి, అబద్ధాలు ఆడు, బూతులు తిట్టు, అరే మొబైల్లో పబ్జి ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడు అని చెప్తాడక్క. అవునా? కొన్నిసార్లు సిగరెట్లు తాగు, పానపరాకు తిను అని కూడా చెప్తాడక్క. అయ్యో అక్క చెప్పు. అమ్మవాడంటే నాకు చాలా భయం అక్క. అవునా? రే
పిల్లలు అమ్మో అక్క ఆడే ఏయ్, అమ్మో ఆడే అమ్మో అయిపోయి అమ్మో ఆడే ఏయ్, పిల్లలు మీరందరూ నా పిల్లలే. అవునా? అబద్ధం ఆడండి, దొంగతనాలు చేయండి, బూతులు తిట్టండి, అమ్మా నాన్న మాట వినొద్దు. కొత్త సినిమా వచ్చింది చూడండి, కెవ్వు కేక పాడండి, ఊ అంటావు అనండి, తగ్గేదేలే అనండి. ఏ మీరందరూ నా పిల్లలే. మీరు నా మాట వింటే చాక్లెట్లు ఇస్తా, లాలీపాప్లు ఇస్తా, బిస్కెట్లు ఇస్తా, మీరు ఏది అడిగితే అది ఇస్తా. ఓ పెద్దామే, ఓ పెద్దామే, చెప్పమ్మా. ఓ పెద్దామే, ఓయ్ చెప్పు. ఇదిగో ఏంటి? నా గురించి చెప్పు. ఏం చెప్పను? నేను నీ ఈ గురించి లోకాధిపతినే. చెప్పు. వద్దు, మేము చెప్పం. నేను ఈ లోకాధిపతిని. చెప్పు. కాదు, చెప్పం. అరే పిల్లలు, నా మాట వింటే నా రాజ్యంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తా. నా రాజ్యం విశాలమైనది, అక్కడ మీకు ఏది కావాలంటే అది ఇస్తాను, ఏ లోటు ఉండదు. మీరు నా మాట వింటే నా కొమ్ములతో పొడుస్తా. రే సాతాను, మనం ఎక్కడి నుంచి పారిపోయేలా చేద్దామా? చేద్దామా? యేసు రక్తమే జయమనండి. యేసు రక్తమే జయమనండి. యేసు రక్తమే జయమనండి. అనాలి. 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 యేసు రక్తమే అనాలి. అమ్మో, వెళ్ళిపోయాడు కదా. ఇదిగో పెద్దమే, అదిగో మళ్ళీ వస్తున్నాడు. నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నావేమో. ఆ సుకుమారుని గాని మాత్రం వదలనా. అక్క చెప్పమ్మా. అమ్మో అక్క చెప్పు. పిల్లలు వినాలి, పిల్లలు సైలెంట్. అరే పిల్లలు, అమ్మో ఆడెవడరా కొమ్ములోడు? మీ ఫ్రెండ్ ఆడు. అక్క చెప్పు. నీ ఫ్రెండా? కాదమ్మా. అన్న నీ ఫ్రెండా? అన్న నీ ఫ్రెండా? అమ్మో అక్క చెప్పు. వీళ్ళు పిల్లల ఫ్రెండా? కాదు, మా పిల్లల ఫ్రెండ్స్ కాదు. అక్క ఎవరి ఫ్రెండ్? నీ ఫ్రెండే ఇక. నా ఫ్రెండా? అవును. కాదు అమ్మో, ఆడేంట నీ ఫ్రెండ్ అయి ఉంటాడా? కాదు, నీ ఫ్రెండే. అక్క వాడేంట అంత నల్లగా ఉన్నాడా? ఏమో. అమ్మో ఆడు కొమ్ములు కూడా ఉన్నాయి. అవును. దెబ్బకి భయం వేసి నెంబర్ 2కి వెళ్ళిపోయా. అవునా? ఓకే. అక్క చెప్పు. వామ్మో ఆడేంట అలా ఉన్నాడా? అక్క చెప్పు. అయితే అక్క వాడు నాకు చాలా మాటలు చెప్పాడు. అక్క ఏం చెప్పాడు? అరే నాతో ఉంటే నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్పాడు. అక్క అవునా? ఇంకేం చెప్పాడు? అయితే నా రాజ్యం అంతా నీకు ఇస్తానన్నాడు. అక్క అయితే మా డాడీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మన్నాడు. అక్కడ అవునా? తీసుకొస్తానే. వద్దు వద్దు వద్దు, ఒకసారి. లేదు లేదు, నీ మాట నేను విన్నా. అయ్యో లేదు, ఎవరి మాట విన్నా నేను? ఎవరి మాట విన్నా? రే ఇప్పుడు సుకుమార్ ఎవరి మాట వింటున్నాడు? డాడీ డాడీ మాట. ఆస్తులో భాగం ఇచ్చేయండి, ఆస్తులో భాగం ఇచ్చేయండి. అరే అప్పుడే ఎందుకురా, నీకు పెళ్ళయిన తర్వాత నీకు అన్నికి ఇస్తాను లేరా. వద్దా, నాకు ఇప్పుడే నా ఆస్తి నాకు ఇప్పుడే కావాలి. అన్ని ఆస్తి అన్నికి, నా ఆస్తి నాకు పంచిచ్చేయండి. అరే చిన్నోడా, నా మాట వినరా, ఇది నీకు పెద్ద అయిన తర్వాత అన్నికో వాటా నీకో వాటా ఇస్తాను రా. వద్దా వద్దంటే చెప్తే విను, నా మాట వినలేదంటే నీకేం లేదు. ఇంకా నా ఆస్తి నా సగం నాకు ఎంత రావాలో అంత ఇచ్చేయి. సరేరా, నువ్వు నా మాట వింటలేదు కాబట్టి నువ్వు తీసుకున్నదే తీసుకో. పిల్లలు సైలెంట్గా వినాలి.
ఎవరా ఏడుస్తున్నారు? ఎవరా ఏడుస్తున్నారు? అయ్యో సుకుమార్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు మీరు సైలెంట్గా ఉండాలి. అక్క చెప్పమ్మ. అక్క ముసుకేసండి అక్క. ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పాలి. ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, చెప్పు చెప్పు అక్క, చెప్పు. మా నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళాను కదా అక్క. ఉమ్, హైదరాబాద్ పట్నం వెళ్ళానక్క. ఉమ్, అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉమ్, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తినేసారక్క. తినేసి అక్క ఉమ్, సినిమాలు చూసాము, షికారులు చేసాము, ఉమ్. మందు తాగేమో. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాక. అయ్యో పిల్లలు మీరు సైలెంట్గా ఉండాలి, అర్థమవుతుందా? మాట్లాడకండి, ఎవరును సైలెంట్గా ఉండండి. అక్క ఆ డబ్బులు అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు నేను ఒంటరిగానే అయిపోయాను. అయితే ఉమ్, నేను రూమ్లో రెంట్కున్న రూమ్లో ఉమ్. ఆ ఓనర్ గారు నా పెట్టంతా కూడా బయట పడేసి వెళ్ళిపోమన్నారు అక్క. ఖాళీ చేయమన్నారు అక్క. అయ్యో ఖాళీ చేసిన తర్వాత నాకు చాలా ఆకలి అవుతుంటే అక్క, చెప్పు. చాలా ఆకలి అవుతుంటే దూరంలో పందులు మేస్తున్నాయి అక్క. ఓకే. పందులు మేస్తే అక్కడికి వెళ్తుంటే అక్కడ ఆయన అన్నాడు, సార్ నాకు ఆకలి వేస్తుంది సార్, నాకు అన్నం పెట్టండి అంటే నాకు అన్నం పిల్లలు పెట్టలేదు సైలెంట్ గా అక్క. వినాలి. అక్క చెప్పు. నాకు అన్నం పెట్టలేదు అక్క. అన్నం పెట్టకుండా ఉమ్. నువ్వు పందులు మేపించుకుంటారా, నీకు అన్నం పెడతాను అన్నాడు అక్క. అయ్యో నాకేంటి విపరీతంగా ఆకలి అవుతుంది అక్క. నా పేగులన్నీ మడతడిపోతున్నాయి అక్క. అయ్యో. అక్క చెప్పు. అక్క చెప్పు. అప్పుడు ఉమ్, ఆయన పందులకి పెట్టమని ఒక పొట్టు ఇచ్చాడు అక్క. ఉమ్. ఇస్తే అది పందులు పెట్టకుండా నేను తిన్నానక్క. వెనకాల వచ్చి నన్ను ఒక్క తన్ను తన్నాడక్క. అయ్యో. పిల్లలు మీరు సైలెంట్ గా ఉంటేనే ఏం చెప్తున్నాడో అర్థమవుతుందిగా మనకి. సైలెంట్ గా ఉండండి బాయ్స్. అక్క చెప్పు. ఇప్పుడు మొహం మీద ముక్సు తిన్నక్క. అరే పిల్లలు పిల్లలు అరే నా బాధ మీకు జోక్గా ఉందారా? అరే అన్నం తింటాక అన్నం కూడా లేక నా పేగులన్నీ ఎండిపోయిరా అక్క. చెప్పాం. నా మొహం చూపించడానికి కూడా నాకు అర్హత లేదక్క. అక్క ఎంత పాపం చేశాను అక్క. అక్క చెప్పు. నువ్వు చెప్పిన మాటలు నేను వినలేదక్క. అక్కడికి స్వీటీ చెప్పిన మాటలు కూడా వినకుండా నా ఫ్రెండ్ నమ్మి వెళితే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను విడిచిపెట్టారు.